హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్. వీడు పొద్దున్న లేవగానే ఇతని పని ఒకటే, పవన్ కళ్యాణ్ని తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లోకేష్ని తిట్టాలి. ఎందుకు తిట్టాలంటే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి. వీడి ఎజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి 2029లో. దానికి వీడు ఏది పడితే అది ఒక చెత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రశ్న అని ప్రశ్నించడానికే నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని అండ్ లోకేష్ని వీళ్ళనే కాదు ప్రశ్నించడం, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి అండ్ ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. వీడికి నచ్చిన వాళ్ళైతే వీడు ఎంతకైనా తెగిస్తాడు. నచ్చలేదు అనుకో, ఏరా ఉర్రై తుర్రై అని అన్నీ చెప్పేసిన తర్వాత అని బయట అనుకుంటున్నారు. నేను అలాంటి మాటలు మాట్లాడను. వీడు నోరు తెరిస్తే మొత్తం పచ్చి బూతులే మాట్లాడతాడు ఈ సన్నాసి. వీడికి రాజకీయం ఎంత అవగాహన ఉందో నాకు తెలీదు. మేబీ నాకంటే డబుల్ త్రిబులే ఉండొచ్చు. ఎంత అవగాహన ఉన్నా మనం మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి భాషనే నేను మాట్లాడుతున్నా. అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో వైసీపీ గుండానా కొడుకులు ఎవరైతే ప్యాకేజ్ స్టార్ అంటున్నారో వాళ్ళందరికీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక చాలా కోపంతో మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారన్నది నీకు తెలియదారా సన్నాసి? ఒక్కటే టార్గెట్, పొద్దున్న లేవగానే పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు అలా అన్నారు అంటే ఫేమ్ కావాలా నీకు? అంటే పవన్ కళ్యాణ్ని తిడితే ఫేమస్ అవుతావా? ఎంతమంది అవుతారా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి? ప్రతి ఒక్కరూ పొద్దున్న లేవగానే నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్, చెత్తనా కొడక. మొన్న మీటింగ్లో ఏమన్నారో నువ్వు? దళిత మహాసభ, క్రైస్తవ దళిత మహాసభ అని మీటింగ్ వెళ్ళావు. సరే వెళ్ళావు, మాట్లాడు. క్రిస్టియన్స్ గురించి మాట్లాడు, వాళ్ళకున్న బాధల గురించి మాట్లాడు, సొసైటీలో వాళ్ళు ఫేస్ చేస్తున్న బాధల గురించి మాట్లాడు. అది మాట్లాడడం మానేసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద తురుంఖాన్లాగా ఫీల్ అవుతున్నావు ఏంట్రా నువ్వు? మాట్లాడడం నేర్చుకో. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారో నువ్వు? నోట్లో అంటావా? ఇప్పుడు పెడుతున్నారా పోలీస్ స్టేషన్లో, జైల్లో నోట్లో? చెత్తనా కొడక. వెనకాల సపోర్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కడు సపోర్ట్ చేస్తాడని ఎప్పుడు అనుకోకు. ఎవరినో చూసి రెచ్చిపోకు. మాట్లాడడం నేర్చుకో. ప్రశ్నించడం అంటే అందరినీ ప్రశ్నించాలి. టార్గెటెడ్గా ఒక మతాన్నో, ఒక కులాన్నో, ఒక వ్యక్తినో విమర్శించడం కరెక్ట్ కాదు. తిడితే వ్యూస్ రావు. ఒక ఛానల్ పెట్టుకుంటే నువ్వు తోపు అయిపోవు. నీలాంటి వ్యక్తులు వందల్లో, వేలల్లో, లక్షల్లో ఉన్నారు. ప్రశ్నించడం ఒక విధానం ఉంటుంది, అది నేర్చుకో. గాడిద. ఏమనట్లేదు కదా అంటే వీళ్ళ ఎజెండా ఒకటే, ఏంటంటే తిట్టాలి, పవన్ కళ్యాణ్ని తిట్టాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లోకేష్ని తిట్టాలి. ఎందుకు తిట్టాలి? తిడితే ఏదో ఒక చోట వాళ్ళందరూ ఇతని మీద రివెంజ్ కోసం అని చెప్పేసి జైల్లోనో పోలీస్ స్టేషన్లోనో పెడితే ఇతనికి ఒక పేరు వచ్చేస్తుంది, ఒక మైలేజ్ వచ్చేస్తుంది అని చెప్పేసి వీడి ఆలోచన. అందుకనే ఈ చెత్తనా కొడుకు ఎప్పుడు పెట్టే టార్గెట్ ఒకటే, రాధా మనోహర్ దాస్ నా కొడక. ఇప్పుడు కొడక అవుతుందా? జైల్లో, పోలీస్ స్టేషన్లో దూల తీరిందా? రాడ్ ఎక్కించారా? నీ యదవ
మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు, ఏ స్టేజ్లో ఉన్నావు, ఏ ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడుతున్నావు, ఎంతమంది చూస్తున్నారనేది ప్రతి ఒక్కటి ఆలోచించుకొని మాట్లాడు. రాజకీయం చేయాలనుకుంటే సరిగ్గా చేయి, ప్రశ్నించాలనుకుంటే సరిగ్గా ప్రశ్నించు. ఎవడు తప్పు చేస్తున్నాడు, ఎవడు రైట్ చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కటి ప్రశ్నించు. వన్ సైడ్ మాట్లాడకు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వన్ సైడ్ మాట్లాడకు. నీకు జగన్మోహన్ రెడ్డి ఇష్టమైతే ఉంచుకో, ఆ ఇష్టాన్ని నీ మనసులోనే. కానీ ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక హోదాలో ఉన్నారు. అతన్ని అడిగే విధానంలో ఏంటనేది నీకు తెలిసి ఉండాలి. అది అతన్ని ఎలా అడగాలి, ఎలా ప్రశ్నించాలనేది. ఇప్పుడు దిగుతున్నట్టుంది ఆల్రెడీ. వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ఏదో సాధించినట్టు ఇంకా తురుం ఖాన్ లాగా మాట్లాడడానికి ప్రయత్నించకు. జోసఫ్ అలియాస్ రావణ్ ఏదేదో ఏం చెత్త చెత్త పేర్లని పెట్టుకుని ఉన్నాడు ఈ చెత్త నా కొడుకు. యాక్చువల్లీ నైట్ 1 or 2 o'clock ఎప్పుడు అరెస్ట్ చేయడం జరిగిందంట. మంచిదే, చాలా రోజుల నుంచి నేను కూడా అనుకుంటున్నా వీడి నోటి దూల ఎప్పుడో ఒకసారి తీరుస్తారని చెప్పేసి. ఫైనల్గా ఆ రోజు వచ్చింది అనుకుంటున్నా. పొద్దున చూడగానే 6 or 7 o'clock నేను ఒక యూట్యూబ్లో చూశాను, ఇలా ప్రశ్న రావణ్ అరెస్ట్ అని. సరదా తీరిపోవాలి నా కొడుక్కి. మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. ఈ నాలిక ద్వారానే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి, అర్థం చేసుకో. నీకు వాయిస్ ఉంది, దానికి పవర్ యాడ్ చేసుకొని ఎలా ప్రశ్నించాలో, ఎలా మాట్లాడాలో, సొసైటీలో ఎలా ఉండాలో అన్నీ నేర్చుకోరా గాడిద. ఇంకోసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అని ఒక్కటే మాట మాట్లాడావనుకో, ఈసారైనా వదిలేస్తారేమో కానీ నెక్స్ట్ టైం సరదా తీరిపోద్ది నా కొడక. అర్థమైందా అని అందరూ బయట అనుకుంటున్నారు. జోసఫ్ ఓకే, నీ స్టైల్లోనే నువ్వే అంటావుగా, అన్నీ చెప్పేసిన తర్వాత అని అనాలనుంది కానీ అనలేకపోతున్నా అని. మాకు కూడా అన్నీ అనాలనుంది, అనలేకపోతున్నాం. ఏం చేస్తాం, నేను అరెస్ట్ చేశారు, మేము కూడా చాలా బాధపడుతున్నాం అని అనాలనుంది, అనలేకపోతున్నాం. నోరు జాగ్రత్త బిడ్డ. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు జన సైనికులని కూలీలు అంటావరా గాడిద. కూలీలైతే నువ్వేంట్రా? మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. ఆల్రెడీ పడుతున్నట్టుంది జైల్లోగానే, పోలీస్ స్టేషన్లో, జైల్లో 3rd degree 4th degree ఎక్కించి. ఓకే, మరి గాయస్ మీరేమనుకుంటున్నారు? ఈ ప్రశ్నగాడికి సరదా తీరిపోయి ఉంటుందా ఏంటా అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.